మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ చెర్రీ షెఫ్. ఈరోజు నేను మీకోసము ఫిష్ పకోడా రెసిపీ తీసుకొచ్చాను. క్రిస్పీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా దీన్ని చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసము బోన్లెస్ ఫిష్ ఫిల్లెట్స్ని క్యూబ్స్లా కట్ చేసుకుని తీసుకున్నాను. జలేబీ ఫిష్ అంటారు, తిలాపియా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2-3 మిరపకాయల్ని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. మీకు ఘాటుగా కావాలనుకుంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని పూర్తిగా పిండుకొని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని మినిమం ఒక 15 నిమిషాలు మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టండి. ఇప్పుడు బ్యాటర్ని రెడీ చేసుకుందాం. 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు వంట సోడా. ఇవి యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గ్రాడ్యువల్ గా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం జనరల్ గా బజ్జీని వేసేటప్పుడు ఎలా రెడీ చేసుకుంటామో ఆ టైప్ లో రెడీ చేసుకుని పెట్టుకోండి. కడాయి తీసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మ్యారినేట్ చేసిన ఫిష్ ని బ్యాటర్ లో కోట్ చేసుకుని ఆయిల్ లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ టచ్ చేయకండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా స్టిచ్ చేస్తూ ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చినప్పుడు వీటిని దించేసుకోవాలి. దించుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలా వీటిపైన స్ప్రింకిల్ చేసుకుని వీటిని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మాక్సిమం 5 మినిట్స్ అంటే అంతకుమించి ఎక్కువ పట్టదు. ఎప్పుడైనా ఏదైనా టేస్టీగా కొత్తగా ట్రై చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటేనే.